ఓం శ్రీమాత్రే నమః. నాన్న, మనం ఇప్పుడు ఏం చేద్దాము, జొన్న పరోటా చేసుకుందాం నాన్న. హెల్దీగా వాటికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి, తెల్ల జొన్న పిండి, పచ్చజొన్న పిండి కూడా తీసుకోవచ్చు. ఇది తెల్ల జొన్న పిండి, ఒక్క బౌల్ తీసుకున్నాం. ఎంత అవసరం ఉంటే అంత తీసుకోవచ్చు. దానికి కావాల్సింది పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయలు, సాల్ట్ వేసి మిక్సీ చేసినాను. ఇది ఇట్లా కొంచెం. ఇదేమో సొరకాయ, ఇందులో ఆకు తీసుకున్నాను. సొరకాయ, చిన్న సొరకాయలో ఆకు తీసుకున్నాను. ఇది క్యారెట్, దీంతో ఇట్లాంటివి 2 తీసుకున్నాను. తురిమి పెట్టుకున్నాం సన్నగా. ఆనియన్, 2 ఆనియన్, కొత్తిమీర, మెంతెం కూర, కరివేపాకు, ఇవి సన్నగా కట్ చేసుకున్నాం. కొన్ని నువ్వులు, కొంచెం పసుపు. ఇప్పుడు ఏం చేద్దాం నాన్న, పిండి అంతా ఎలా కలపాలో చూస్తా. ఈ లోపల మీకు ఒక మంచి మాట చెప్తాను. ఎవరిని గురించి ఎక్కువగా ఆలోచించకు. మనశ్శాంతి దూరం చేస్తుంది. ఏమి జరిగినా దేవుని నిర్ణయం అని భావించు, అప్పుడు ప్రశాంతంగా ఉంటావు. ఇది మంచి మాట నాన్న. ఇప్పుడు ఏం చేద్దాము, ఇదంతా కలిపేసుకుందాం. జొన్నపిండి మనకి ఎంత అవసరం ఉంటే అంత జొన్నపిండి. క్యారెట్ వేసేస్తున్నాం. సొరకాయ వేసుకున్నాం. ఆనియన్ వేసుకున్నాం. కొత్తిమీర నాన్న, కరివేపాకు, మెంతెం కూర. అంతా హెల్దీ ఫుడ్ నాన్న, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ప్రయత్నించండి. మెంతెం కూర, నువ్వులు, ఇవి మనం ఎల్లిపాయలు, సాల్ట్, జీలకర్ర వేసి మిక్సీ చేసిన పేస్ట్ నాన్న. ఇదంతా వేసేసి కలిపేస్తుంది. మనం ఎంత కారం ఉంటే అంత వేస్తుంది. ఫోటో తీసుకుంది మంచిగా. కొద్దిగా వేడి వాటర్ నాన్న, కొంచెం వేడి వాటర్ వేసి ముద్దలాగా కలిపేస్తాం. ఇదంతా ఇలా కలిపేసుకోవాలి. మనం వేసిన వస్తువులన్నీ వేసినాం కదా, ఆకుకూరలన్నీ, ఆకుకూర, క్యారెట్ అవన్నీ వేసినాం కదా, ఇట్లా కలిపేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూస్తాం. ఇది ఒక కడుచుకున్నాను, కడిపి ఇలా పెట్టేసుకున్నాం, పెన్నం పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాము, ఇంత ముద్ద తీసుకొని పరోటా తీసుకుని, చిన్నగా కావలిస్తే చిన్నగా, పెద్దగా కావలిస్తే పెద్దగా ఇలా తీసుకున్నాం. ఓకే, దీని చేద్దాం. కొద్దిగా ఇట్లా వాటర్ అప్లై చేసి ఇలా వేసేస్తాం. కొంచెం మందంగానే ఒత్తుకోండి. ఇలా చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, పెన్నం పెట్టుకున్నాం కదా, కొద్దిగా ఇట్లా ఆయిల్ వచ్చేస్తాం. కొంచెం పరోటా వేసేస్తాం. ఎట్లా కొద్దిగా ఆయిల్ అవుతుంది, కొంచెం లైట్గా ఎక్కువ. ఇట్లా ముట్ట పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకోటి కూడా ఇలాగే చేసేస్తాం. ఎన్ని అవసరం ఉంటే చేసేస్తాం.
పెద్దగా అవసరం పెద్దగా అనుకుంటే కూడా పెద్ద కూడా తీసుకోవచ్చు. నేను మీడియంగా చేస్తున్నాను. మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకున్నాను. ఇది చాలా హెల్దీ ఫుడ్ నాన్న. జొన్న పిండి, మెంతం కూర, కొత్తిమీర, ఆనియన్, క్యారెట్, సొరకాయ ఇవన్నీ ఉన్నాయి కదా, చాలా సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇది తీసేసుకో. అటు ఇటు తిప్పేసి కాల్చేస్తాం. తర్వాత తిప్పేసుకున్నాము. పక్క ఇటు పక్క మంచిగా కాలి ఇట్లా కాల్చుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. నెక్స్ట్ ఇంకోటి చేసుకున్నాం కదా, ఇది వేసేసుకోవాలి. ఇది కూడా అలాగే కాల్చేస్తాం. మీకు ఎన్ని అవసరం ఉంటే అన్నీ ఇలాగే చేసుకోండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ పట్టదు, కొంచెం లైట్గా పెట్టేసి మూత పెట్టేసి అన్నిట్లో చేసుకుంటాం. మనకి ఎన్ని అవసరం ఉంటే అన్నీ చేసుకుంటాం. ఓకే, టోటల్ రెడీనండి. చాలా చక్కగా వచ్చింది, సూపర్ ఉన్నాయి, మెత్తగా చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగున్నాయి. నేను తీసుకున్న పిండికి 10 పరోటాలు అయినా కానీ మీకు ఎంత అవసరం ఉంటే అంత చేసుకోండి. దానికి ఇది టమాటా గ్రేవీ నన్ను, టమాటా గ్రేవీ కానీ పెరుగు కానీ మీకు ఏది ఇష్టం ఉంటే దాంతో ఒకసారి టేస్ట్ చేయండి అన్న. చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఒకసారి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు నన్ను. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం నన్ను ఎట్లా ఉందో. చాలా మెత్తగా స్మూత్గా బాగా వచ్చింది. చాలా బాగుంది నాన్న. కొత్తిమీర, జీరా, పచ్చిమిర్చి, క్యారెట్, సొరకాయ, మెంతం కూర ఇవన్నీ ఫ్లేవరు చాలా చక్కగా తెలుస్తుందని. ఈ టమాటా షోరతోటి కూడా చాలా సూపర్గా ఉంది.